వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ సంబంధించి 282 వేకెన్సీస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ గెయిల్ ఓపెన్ మిస్లేనియస్ 1/2022 అనమాట. టోటల్ 282 వేకెన్సీస్ అయితే ఉన్నాయి వేరియస్ బ్రాంచెస్ లో. ఇంకా మనకి లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 15th September 2022 till 6 PM అనమాట. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ కెమికల్ 2 ఉన్నాయి, జూనియర్ ఇంజనీర్ మెకానికల్ 1, ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ 1, ఫోర్మ్యాన్ ఎలక్ట్రికల్ 1, ఫోర్మ్యాన్ ఇన్స్ట్రుమెంటేషన్ 14, ఫోర్మ్యాన్ మెకానికల్ 1, ఫోర్మ్యాన్ సివిల్ 1, జూనియర్ సూపరింటెండెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ 5, జూనియర్ సూపరింటెండెంట్ HR 20, జూనియర్ కెమిస్ట్రీ 8, టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ 3, ఆపరేటర్ కెమికల్ 29, టెక్నికల్ ఎలక్ట్రికల్ technician electrical 35, technician instrumentation 16, technician mechanical 38, technician telecom and telemetry 14, operator 5 23, assistant store and purchase 28, తర్వాత accounts assistant 24 and marketing assistant 19. టోటల్గా 282 రెగ్యులర్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది. దీనికి సంబంధించి మనకి అప్పర్ ఏజ్ వచ్చేసరికి 15th September 2022 అయితే చూసుకోవాలి. ఇక్కడైతే మనకి జూనియర్ ఇంజనీర్ సపోజ్ కెమికల్ దీనికి 45-55 ఇయర్స్ వరకు అప్పర్ ఏజ్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి SC ST అలా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అప్పర్ ఏజ్ లిమిట్ ఇది ఆ వేకెన్సీస్కి సంబంధించి. ఇంకా 35,000 నుంచి 1,38,000 రూపీస్ అయితే ఇచ్చారు. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అయితే అడుగుతున్నారు. 55% అయితే మార్క్స్ అడుగుతున్నారు. ఇంకా బ్రాంచెస్ వచ్చేసరికి కెమికల్ కానీ పెట్రోకెమికల్ కానీ కెమికల్ టెక్నాలజీ లేదా పెట్రోకెమికల్లో అయితే మన బ్రాంచెస్లో అయితే డిప్లొమా ఉండాలి ఇంజనీరింగ్లో. అలాగా అన్ని వేకెన్సీ డీటెయిల్స్కి సంబంధించి సపోజ్ ఇక్కడ మనకి అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేజ్ 26 ఇయర్స్ అప్పర్ ఏజ్ ఇచ్చారు. 24,500 నుంచి 90,000 రూపీస్ దాకా శాలరీ అయితే ఇచ్చారు. బ్యాచిలర్స్ డిగ్రీ అడుగుతున్నారు 3 years డ్యూరేషన్తో. ఇంకా 55% అయితే మార్క్స్ అడుగుతున్నారు. ఇంకా అలాగే అకౌంట్స్ అసిస్టెంట్కు మార్కెటింగ్ అసిస్టెంట్ కూడాను 26 ఇయర్స్ అయితే ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ లేదంటే బీకామ్, దీనికైతే BBA, BBS, BBBM అలాగా 55% మార్క్స్ అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏజ్, శాలరీ పర్టికులర్స్, క్వాలిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఈ లింక్ అయితే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో అయితే ఉన్నది. అది చూసుకొని అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టచ్చు. ఇంకా SC ST PWD క్యాండిడేట్స్కి అయితే ఫీజు లేదు. ఇంకా జనరల్ EWS అండ్ OBC క్యాండిడేట్స్ ఎవరైతే ఉందో వాళ్ళైతే 50 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఓన్లీ 50 రూపీస్ ఆన్లైన్లో అయితే పే చేయాలి. దీనికి సంబంధించి మన సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అని ఏదైనా ఒకటి కానీ లేదా అన్నీ కానీ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉన్నది. దీనికి సంబంధించి మనకి డీటెయిల్ నోటిఫికేషన్, మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ అయితే కావాలి మన అప్లికేషన్ పెట్టేదానికి. ఇంకా సెల్ఫ్ అటెస్టెడ్ మనం ఫోటో మీద సైన్ చేసి 3.5 x 4.5 సెంటీమీటర్స్ స్కాన్ చేసి JPGలో 100 KB వరకు అయితే మనం అప్లోడ్ చేయాలి. అలాగే సిగ్నేచర్ కూడాను మనం JPG కానీ JPEGలో కానీ 100 KB వరకు అయితే స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు సంబంధించి 50 రూపీస్ ఫీజ్ పేమెంట్ ఎవరైతే ఉన్నారో వారైతే కనుక ఫీజ్ పే చేయాలి. ఈమెయిల్ ID కావాలి, తర్వాత మొబైల్ ID కావాలి, తర్వాత పర్సనల్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కావాలి. ఇంకా ఫీజ్ పేమెంట్ కోసం అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కావాలి. ఇంకా 3 weeks లోపు తీసినటువంటి ఫోటోగ్రాఫ్ స్కాన్ కాపీ అయితే కావాలి. ఇంకా సిగ్నేచర్ అయితే అవసరం ఉంటుంది. ఇక్కడైతే మనకి 2 steps అయితే ఉన్నాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్. ఇక్కడైతే మనం టిక్ ఆన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ తీసుకోవాలి. ఫామ్ అయితే ఇలా ఓపెన్ అయింది. మనకి ఇది మొజిల్లా ఫైర్ఫాక్స్ వెర్షన్ 7.70 or above అండ్ గూగుల్ క్రోమ్ వచ్చేసరికి 53 or above ఆర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 66 or above బ్రౌజర్ అయితే మనకి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే సూటబుల్ అవుతుంది. ఇక ఇక్కడైతే మనకి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ప్రాసెస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మనకి స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే క్లోజ్ చేసాం. ఇదైతే మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నది ఫర్ రిజిస్ట్రేషన్. ఇక్కడైతే ఫస్ట్ పోస్ట్ అప్లైడ్ నేను అకౌంట్స్ అసిస్టెంట్ ఇచ్చాము. ఇక్కడ పోస్ట్ కోడ్ 10 ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ రాయాలి యాజ్ పర్ 10th class. ఇక్కడ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఇక్కడ ఈమెయిల్ ID, కన్ఫర్మ్ ఈమెయిల్ ID, ఇక్కడ ఏమో క్యాప్చా ఇవ్వాలి. ఇక్కడైతే సబ్మిట్ చేయాలి. ఇక్కడైతే ద ఇన్ఫర్మేషన్ వన్స్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ అని వస్తున్నది. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఓకే అంటే
ఇలా అయితే వచ్చింది మనకి అప్లికేషన్ పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడైతే పైన మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఇక రైట్ సైడ్ టాప్లో అప్లికేషన్ ఫామ్ అయితే క్లిక్ చేసాం. ఇక్కడ 4 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇది అయితే లోడ్ అవుతుంది. ఇక్కడైతే మనకి ఫస్ట్ కేటగిరీ అడుగుతుంది. యూఆర్ ఏడబ్ల్యూఎస్ అనగా ఇక్కడ యూఆర్ ఇచ్చాము. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే చాయిస్ సెంటర్ 3 ప్రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. 3 కూడా యూనిక్గా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడైతే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్. ఇక్కడైతే ఆర్ యూ ఏ మెంబర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ అంటుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. గెయిల్ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. ఆర్ యూ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్ డొమిసైల్ అయితే ఎస్, అదర్వైజ్ నో. నెక్స్ట్ సేవ్ అండ్ ఎగ్జిస్ట్. ఇక్కడైతే డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అన్నాము. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నది. కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడైతే పిన్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే వస్తానని, అదర్వైజ్ నో. సేవ్ అండ్ నెక్స్ట్. ఇక్కడైతే ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడైతే మదర్స్ నేమ్, ఇక్కడైతే రిలీజన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి, అదర్వైజ్ ఇగ్నోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి 10th క్లాస్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నది. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్. నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఈ 3 కంపల్సరీ అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మనం 10th క్లాస్ బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే సబ్జెక్ట్ కాంబినేషన్ అయితే ఇవ్వాలి, సైన్స్ మ్యాథ్స్ అలాగా. ఇక్కడైతే ఇన్స్టిట్యూట్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడైతే ఇయర్ ఆఫ్ పాసింగ్. ఇక్కడైతే మనం పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకొని పర్సంటేజ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా అలాగే ఇవ్వాలి. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సంబంధించి డిగ్రీ అయితే ఇవ్వాలి. దీనికి సంబంధించి బీకామ్ అనేది క్వాలిఫికేషన్ సంబంధించి ఇక్కడ స్పెషలైజేషన్ కామర్స్ ఇవ్వాలి, ఇక్కడైతే బీకామ్ అలాగా. నెక్స్ట్ ఇక్కడ మోడ్ ఆఫ్ డిగ్రీ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇయర్ ఆఫ్ జాయినింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇన్స్టిట్యూట్ నేమ్, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. దీనికి 1 year ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీగా అడుగుతున్నారు. ఇక్కడైతే ఎస్ పెట్టాలి. ఇక్కడైతే మనం ఇక్కడ ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే ఇలాగా వస్తుంది. ఇక్కడ మనం డిజిగ్నేషన్ అయితే ఇవ్వాలి, ఇక్కడ ఆర్గనైజేషన్ ఎంప్లాయర్ ఇవ్వాలి, ఇక్కడ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం వర్క్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ సంబంధించి. ఇక్కడ నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ అయితే ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ స్టీల్ ప్లాంట్ అలాగా, ఆయిల్ రిఫైనరీ, ఇక్కడ ఏది కాకపోతే ఇక్కడ అదర్స్ అయితే ఉన్నది. ఇక్కడైతే బేసిక్ పే ఇవ్వాలి, ఇక్కడ ఫ్రమ్ డేట్ టు డేట్ ఇవ్వాలి. ఇక్కడైతే మనం ఐఆమ్ అన్ ఎంప్లాయీ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ ఆర్గనైజేషన్ ఆర్ పబ్లిక్ పిఎస్యూ అని అడుగుతున్నది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడైతే టిక్ ఆన్ చేయాలి, ఇదైతే సబ్మిట్ చేయాలి. సారీ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. ఇక్కడైతే మనకి ద పేమెంట్ ఆఫ్ మోడ్ ఈజ్ ఆన్లైన్ వైఆర్సిసి అవెన్యూ వచ్చింది. 50 rupees మనకి ఫీజ్ అయితే చూపిస్తుంది ఫర్ యువర్ క్యాండిడేట్స్. ఇక్కడైతే ఫోటో అప్లోడ్ చేయాలి, ఇక్కడైతే సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇక్కడైతే ఐ అగ్రీ అనాలి, ఇక్కడైతే సబ్మిట్ చేయాలి, ఇక్కడైతే క్యాప్చా ఇవ్వాలి. ఇక్కడైతే సబ్మిట్ అన్నాము. ఆర్ యు షూర్ వాంట్ టు సబ్మిట్ అంటది. ఇక్కడ మనం వన్స్ సబ్మిటెడ్ వీ కెనాట్ చేంజ్ ద డీటెయిల్స్. సో ప్రివ్యూ అని చెక్ చేసుకోవచ్చు, అదర్వైజ్ ఓకే అంటే సబ్మిట్ అవుతుంది. ఇక్కడైతే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించి మనం డీటెయిల్స్ ఇచ్చేసి అయితే ఫీజ్ అయితే పే చేయాలి. తర్వాత మనం లాగిన్ అయితే ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ మన హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం అయితే లేదు. జనరల్ క్యాండిడేట్స్ 50 rupees, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళకైతే ఫీజ్ అయితే లేదు, ఎగ్జామ్టెడ్.